హలో అండి. ఈరోజు మన అమ్దాస్ కిచెన్లో గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. నేను ముందుగా 2 కట్టలు పుల్ల గోంగూర తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చడిలోకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. కాస్త వెల్లుల్లి, అలానే కొంచెం చిన్న సైజు ఉల్లిపాయ అన్నమాట. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో నేను మీకు చూపిస్తాను. మనం ఈ గోంగూర ఇసుక మట్టి లేకోకుండా 4-5 సార్లు కడుక్కోండి. అలానే ఆ గోంగూరని మనం ఉడకబెడుతున్నాం, వేపట్లేదన్నమాట. ఆ గోంగూర మొత్తం కూడా పూర్తిగా ఉడికేంత వరకు చక్కగా మీడియం మంటలో ఉంచి స్టవ్ని నిదానంగా ఉడకబెట్టుకోండి. ఈ గోంగూర మీదే నేను ఇందాక మీకు చూపించిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా గోంగూరతో పాటే నేను ఉడకబెడతాను. చుక్క నూనె లేకోకుండా ఈ పచ్చడిని నేను రెడీ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుంటుందంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటుంటే రోజు తినమన్నా సరే మనం తినేయచ్చు అనమాట. అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి, అంత రుచిగా చేయొచ్చు అనమాట. కొంచెం వాటర్ పోసాను కదా, స్టవ్ని మీడియంలో ఉంచుకుని కరెక్ట్గా 2-3 నిమిషాల్లోనే మనకి పచ్చిమిర్చి గోంగూర కూడా పూర్తిగా వేగిపోతుంది. అదిగో నేను ఒక 3 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి అనేవి గోంగూరలో నుంచి తీసి వేరుగా ఉంచండి. ఇలా వేరుగా పెట్టుకున్న తర్వాత మనం ఈ పచ్చిమిర్చి అంతా గోంగూరలోంచి తీసి పక్కన పెట్టుకోండి. ఆ గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు గోంగూరను ఉడికించండి. నేను ఒక చిన్న టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసాను. ఈ 2 ఉడకాలి కాబట్టి. అసలు ఈ పచ్చిమిర్చిని దీనిపైన ఉడకపెట్టకపోతే విడిగా ఉడకపెట్టుకోవచ్చు, కానీ దీని మీద ఉడికితేనే ఆ పచ్చిమిర్చిలోకి ఈ గోంగూర పులుపంతా వెళ్ళిపోయి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేను ఆ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి గోంగూరలో పెట్టి ఉడికించాను అనమాట. చూసారా, గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇంతేనండి. ఇప్పుడు మనం రోటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది రోటి పచ్చడి కాబట్టి నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకున్న రోలు, ఆ పుల్లని వాటర్ కూడా నేను ఆ పచ్చడిలోనే కలిపేస్తాను అనమాట. ఈ పచ్చిమిర్చిని నిదానంగా దంపండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చిలోకి వాటర్ వెళ్ళి ఉంటుంది. వాటిని దంపేటప్పుడు మాత్రం నిదానంగా దంపండి. ఆ వాటర్ చింది మన కళ్ళల్లో పడతాయి. నిదానంగా దంపండి. ఒక స్పూన్ నేను ఉప్పు కూడా వేసాను. నిదానంగా వాటిని దంపండి. రోట్లో వేసి దంపేటప్పుడు మన కళ్ళల్లో పడటానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీ అండి. మనం గోంగూర శుభ్రం చేసుకోవడానికి టైం పట్టిద్ది తప్ప ఈ పచ్చడి మనకి 2-5 నిమిషాల్లో పచ్చడి పూర్తయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది మెత్తగా రుబ్బండి. ఆ రోట్లో మెత్తగా రుబ్బిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న గోంగూర ఉంది కదా, ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ గోంగూర కలిపి ఈ 2 కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి జీలకర్ర కలపడం అన్నమాట. ఇందులో మనం ఎక్కడ కూడా ఆయిల్ వాడం కూడా. తాలింపు వేస్తే దీని టేస్ట్ ఇంకోలా ఉంటుంది. తాలింపు లేకోకుండా కూడా ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. నేను గోంగూరకి కొంచెం బాగా పులుపు ఉంటుంది కాబట్టి ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మంట తక్కువ తింటే కొంచెం పచ్చిమిర్చి అనేవి తగ్గించి తీసుకోండి పచ్చడిలో. కానీ గోంగూరలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అయిపోయిందండి. మనం తీసుకుని పక్కన ఉంచుకుని ఇప్పుడు అదే ఒక పచ్చడిలో ఒక గుప్పెడు వెల్లుల్లి, అలానే పెద్ద స్పూన్తో జీలకర్ర తీసుకోండి. జీలకర్ర ఎంత వేస్తే అంత స్మెల్ అండి. నేను జీలకర్ర వెల్లుల్లి మాత్రం పచ్చడిలో బాగా వాడతాను. గుప్పెడు వెల్లుల్లి వేశాను. వీటిని మాత్రం పచ్చగా దంచండి. నేను ముందేసిన ఉప్పు సరిపోలేదు, నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు ఉప్పు అనేది ఎక్కువ అవ్వకుండా తక్కువగా తీసుకోండి. చాలకపోతే మళ్ళీ కలపొచ్చు అనమాట. అంతే. వీటిని పచ్చగా అలా దంపేసి మనం రుబ్బి పక్కన ఉంచుకున్న గోంగూర పచ్చిమిర్చి పచ్చడి ఉంది కదా, దానిలో కలిపేయండి. అంతేనండి, మన పచ్చడి అనేది పూర్తయింది కదా. నేను ఫస్ట్ మీకు ఒక చిన్న సైజు ఉల్లిపాయ చూపించాను కదా, ఆ ఉల్లిపాయ కూడా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోండి. మీడియం సైజు ముక్కలు కట్ చేసి ఈ పచ్చడి అంతా పూర్తయిపోయింది కదా, ఆ ఉల్లిపాయలు తీసుకొచ్చి ఈ పచ్చడిలో కలపండి. వాటిని వేసిన తర్వాత దంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గోంగూర పచ్చడి తినేటప్పుడు ఆ పెద్ద ముక్కలు పక్కన పెట్టుకుని అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. అలా పచ్చడిలో కలిపేసేయండి. అంతే. మన పచ్చడి అనేది చాలా త్వరగా, చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా పూర్తయిపోయింది. చూశారు కదా, గోంగూర పచ్చిమిర్చి
ఇంతేనండి, చాలా ఈజీ. ఉల్లిపాయ వేసిన తర్వాత పచ్చడి అనేది రుబ్బొద్దు, అలా ముక్కలు ముక్కలుగానే తగులుతూ ఉంటే రోటి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం పట్టిన పచ్చళ్ళు వేరే టేస్టు, రోటి పచ్చళ్ళు ఇంకా టేస్ట్ అనమాట. ఇలాంటివి చేసుకుని ఈ చలికాలంలో వర్షాకాలంలో ఇలాంటి పచ్చళ్ళు తింటూ ఉంటే మనం చికెన్ను మటన్ను ఎందుకండి, నోటికి ఎంత రుచిగా ఉంటాయి అంటే ఈ పచ్చళ్ళు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. రోటి పచ్చళ్ళు టేస్ట్ తెలిసిన వాళ్ళకే ఈ టేస్ట్ తెలుస్తుంది. అంతే, మనం తీసుకుని ఈ పచ్చడిని పక్కన ఉంచుకోండి. నేను చేసే ఈ వంటలు కానీ మీకు బాగా నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో